హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. నేను గత వీడియోలో ఏపీ పోలీస్ ట్రైనింగ్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అన్నది పాస్ చేయడం జరిగింది. అదేవిధంగా చాలామంది ఆస్పిరెంట్స్ కొంతమంది డౌట్స్ ఉండడంతో అసలు డేట్స్ ఎప్పుడు ఉంటాయి, అతను ఎన్ని మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది, తర్వాత డ్రెస్ కోర్స్ మనం ఎప్పుడు తీసుకోవాలి, మనకేమైనా టైం ఇస్తారా, తర్వాత శాలరీ ఎలా ఉంటుంది, సెప్టెంబర్ అక్టోబర్ ట్రైనింగ్ అంటున్నారు అని చాలామంది ఆస్పిరెంట్స్ డౌట్స్ రైజ్ చేయడం జరిగింది. వీటన్నిటికీ క్వశ్చన్ మార్క్స్ ప్రైస్లో ఎవరైతే మన ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు కామెంట్ రూపంలో చాలామంది అడిగారు. సో ప్రతి ఒక్కరికి కామెంట్లో రెస్పాన్స్ అవ్వలేని కారణం చేత మరి ఏపీ పోలీస్ ట్రైనింగ్ సంబంధించి ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది డేట్స్ అంటున్నారు. ఈ డేట్స్ గురించి నేను లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు డ్యూరేషన్ అన్నది నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది లాస్ట్ వీడియోలో. 8 to 9 months అన్నది మనకి డ్యూరేషన్ అన్నది ట్రైనింగ్ కంపల్సరీ ఉంటుంది. తర్వాత డ్రెస్ కోడ్కి సంబంధించి చాలా డిస్టిక్లో మనకి ఆల్రెడీ జరుగుతూ ఉన్నది. మెడికల్ ప్రాసెస్ అయినా ఎస్బీ రిపోర్ట్ అయినా వీటికి సంబంధించి మనకి నెక్స్ట్ ఫర్దర్గా ఆల్ డిస్టిక్లో ఎస్బీ రిపోర్ట్స్, ఆల్ డిస్టిక్లో మెడికల్ ప్రాసెస్ అయిన తర్వాత ఒక నోటీస్ అనేది లేకోకుండా మనకి డైరెక్ట్ ఒకసారి ఏ డిస్టిక్స్లో బ్యాలెన్స్ ఉన్నాయి, ఏ డిస్టిక్స్లో ఇంకా ఎస్బీ రిపోర్ట్ ఉండాలని చెప్పి ఒక వెబ్ నోట్ కాకపోయినా మనకి పత్రికా ముఖంగా ఇన్ఫర్మేషన్ అన్నది పాస్ అవుద్ది. ఎప్పుడైతే మనకి ఆల్ డిస్టిక్స్లో ఈ మెడికల్ కానీ ఎస్బీ రిపోర్ట్ కానీ కంప్లీట్ అయిపోద్దో అప్పుడు నెక్స్ట్ ఆటోమేటిక్గా మనకి ట్రైనింగ్ అన్నది మనకి ఇవ్వడం జరుగుద్ది. చాలామంది డ్రెస్ కోడ్ మనమే తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలనే డౌట్స్ అడుగుతున్నారు. వాటికి సంబంధించి డౌట్స్ పక్కన పెట్టండి. ఎందుకంటే మీకు చాలామందికి కాల్స్ వస్తాయి, కొంతమంది వేరే రకంగా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. సో అనవసరంగా ఎవరెవరో యూట్యూబ్లో చెప్పినది తెచ్చి దయచేసి అనవసరంగా మీ మనీ వేస్ట్ చేసుకోవద్దు. ఖచ్చితంగా పకడ్బందీగా ఏపీఎస్ఎల్పిఆర్బి మనకి ఏపీఎస్ఎల్పిఆర్బి ఇన్ఫర్మేషన్ని మాత్రమే మనం ఫాలో అవ్వాలి, ఏ యూట్యూబ్ని ఫాలో అవ్వకూడదు. తర్వాత దానికి సంబంధించి ఇంకోటి చాలామంది శాలరీ ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. శాలరీ అన్నది మీరు ట్రైనింగ్లో ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఓన్లీ స్టైఫండ్ మాత్రమే వస్తుంది. ఎందుకంటే మీకు శాలరీ అన్నది ఈ ఉన్నటువంటి 8-9 monthsలో మనకి రాదు. కేవలం మనకి స్టైఫండ్ మాత్రమే వస్తుంది. ఆ స్టైఫండ్ కూడా మనకి హ్యాండ్ మిగిలేంత రాదు. కేవలం 500 మహా అంటే 1000 ఆర్ 2000 అంతే. అంతకుమించి మనకి మిగిలేంత ఏముండదు. సో ఎవరన్నా కానీ ట్రైనింగ్కి ఇప్పుడు మనం వెళ్తున్నప్పుడు 8-9 monthsలో శాలరీ వస్తుంది అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అసలు పెట్టుకోకండి. తర్వాత ట్రైనింగ్ డేట్స్ చెప్తా చూడండి ఫ్రెండ్స్. నేను నా ఎక్స్పెక్టెడ్ ప్రకారం ఇంకా చాలా డిస్టికుల్లో ఎస్బీ రిపోర్టు జరుగుతున్నాయి, తర్వాత మెడికల్ జరుగుతున్నాయి. సో వాటికి సంబంధించి ఇంకొకటి దసరా అయిపోయిన తర్వాత మ్యాక్సిమం పంపించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెకండ్ వెళ్ళిన తర్వాత ట్రైనింగ్ వెళ్ళిన వాళ్ళకి దసరా హాలిడేస్ అని చెప్పి ఉంటాయి ట్రైనింగ్లో. సో అప్పుడు పంపించడం కన్నా ఈ సెకండ్ దసరా అయిపోయిన తర్వాత పంపించాలని చెప్పి అనుకుంటున్నారని చెప్పి విశ్వసనీయ వర్గాల నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. సో వాటిలో భాగంగా చాలామంది ఏమంటున్నారంటే అక్టోబర్ 1st నుంచి 8th ఈ డేట్లో మనకి ట్రైనింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది 90% జెన్యూన్ నమ్మచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం ఇప్పుడు సెప్టెంబర్ అంతా మనకి ఎస్బీ రిపోర్టు మెడికల్ అయిపోతే నెక్స్ట్ మనకి ఆటోమేటిక్గా అక్టోబర్లో తీసుకోవాల్సి ఉంటుంది. సో వాటిలో భాగంగా మనకి అక్టోబర్ 1 to 8లో స్టార్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్గా అందరికీ డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. మీకు ఏవైనా ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో కింద తెలియజేయండి. ఎప్పటికప్పుడు మనకు అప్డేట్ వచ్చి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూనే ఉంటాను. మరికొద్ది వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.